వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. మళ్ళీ ఈ సినిమాల్లోకి మీరు రావడం. థ్యాంక్ యూ అండి. అంటే అప్పుడున్న హీరోయిన్లో చాలామంది మళ్ళీ కమ్బ్యాక్ చేశారు. అండ్ యూఆర్ ఆల్సో అగైన్ యాక్టివ్ అండ్ బిజీ. ఎస్, రాదర్ బిజీగా ఉంది. బై గాడ్స్ గ్రేస్. బై గాడ్స్ గ్రేస్ కదా. ఒక్కసారి అంటే మీ అమలీల డేస్ అప్పటి నుంచి కనుక ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకసారి ఆలోచిస్తే మీకు అసలు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? మీ కెరీరు మీరు అనుకున్నవన్నీ మీరు సాధించగలిగారా, లేదా ఎక్కడైనా కొన్ని అసంతృప్తులు ఉంటాయి కదా, ఏ కెరీర్లోనైనా కొన్ని ఉంటాయి, కొన్ని ఎదురు చూడని విజయాలు వచ్చేస్తాయి. ఆ లైన్లో కనుక ఆలోచిస్తే మీ కెరీర్ గురించి మీకు ఏమనిపిస్తుంది ఇంద్రజ గారు? సార్, నాకు ఎప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, లైఫ్ ఇంతవరకు ఎలా నడిచిందో అలా నడిచింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. అది మనం అనుకున్నట్టు జరుగుంటే ఈరోజు ఇది వేరేలా ఉండేది. భలే ఉంది స్టేట్మెంట్. అంటే మనం అనుకున్నది జరుగుంటే దానికి మీరు ఎట్లాగా? ఏం లేదు సార్, ఇప్పుడు ఒక దేవుడు ఒక డిజైన్ పెట్టుంటారు కదా మనకు, అప్స్ అండ్ డౌన్స్ కానివ్వండి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము, అది రాకపోయి ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చెయ్యని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుంటాయి. వాటన్నిటి ఒక దారి, ఆ బాట ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆగుందన్నమాట. అంటే అది ఆ డిజైన్లో ఫాలో అయింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎప్పుడు కూడా అందుకే దేవుడి దగ్గర కోరుకునేటప్పుడు నాకేది మంచిదో నువ్వు చేయి స్వామి అని చెప్పాలంట. అదే కోరుకోకూడదంట. మేబీ కోరుకునేది ఆయన ఇంకా ఎక్కువ ఇవ్వాలని అనుకుని నువ్వు తక్కువ కోరుకున్నావు అనుకో, నీకే నష్టం. అందుకని ఐ టేక్ ఆల్ యాజ్ బ్లెస్సింగ్స్ సార్. ఓకే, ప్రతిదీ, అది అప్ అయినా సరే డౌన్ అయినా సరే, ఏదో నా మంచి కోసమే, నాకు జరగాల్సిందే, నాకు రాసిపెట్టిందే జరిగిందన్న ఆ తృప్తితో నేను వెళ్ళిపోతాను సార్. వెరీ గుడ్ మన్ని. అంటే నేను నా ఇంటర్వ్యూస్కి వచ్చే ముందే, నేను స్టార్ట్ చేసే ముందే చెప్తానమ్మా, ఎలాగంటే మీరు ఒక కెరీర్ని, ఒక స్పాన్ ఆఫ్ 30 years కెరీర్ని చూసిన వాళ్ళు, అందులో అప్స్ అండ్ డౌన్స్ మీరు అన్నట్టుగా, అండ్ మీ అప్లికేషన్స్, ఎక్స్పెరిమెంట్స్, బాటిల్ నెక్ సిచ్యువేషన్స్, కెరీర్ అన్న తర్వాత కామన్, అది ఏ రంగమైనా కావచ్చు. అందులో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎట్లాగో ఓవర్కమ్ అయ్యారు టు బీ సక్సెస్ఫుల్ ఇన్ కెరీర్ ఆర్ టు బీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు లాస్ అవ్వకుండా నిలబడగలగడం, ఇవన్నీ చూసే వాళ్ళకి ఒక ఇంద్రజ గారు ఇలా చేశారనమాట. సో మనం కూడా గాబరా పడిపోక్కర్లేదు. వీ ఆల్సో కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ లైక్ దిస్, యూ కెన్ గో లైక్ దిస్, గాబరా పడక్కర్లేదు అనే ఒక చిన్న హింట్ ఏ ఇద్దరికి అందినా ఆ ఇంటర్వ్యూకి ఒక సార్థకత. కరెక్ట్. అందుకని ఆ యాంగిల్లోనే నా ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయండి. అది మీరు ఇందాక మీరు చెప్పిన పాయింట్లో ఎక్కడో నాకు స్ఫురించింది. మీకు గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయని ఎమ్మెల్యేలు లాంటి సినిమాలు, అవును, చాలా మంచి సినిమాలు. నేను చెప్పడానికి ఒకటి ఎమ్మెల్యేలు అని చెప్తున్నా, ఎందుకంటే బాగా ఐడెంటిఫైడ్ ఫిల్మ్. కరెక్ట్ అండి. కానీ చాలా సినిమాలు చేశారు మీరు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా సొగసు చూడతారు, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్దన్నయ్య, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా మనం అది మమ్ముటి గారితో చేసిన మూవీ కానివ్వండి, మోహన్ లాల్, సురేష్ గోపి గారు, జయరామ్ అన్ని అందరూ మలయాళంలో అందరినీ కంప్లీట్ చేశారు మీరు. అండ్ మనకు తమిళ్లో కూడా నేను చేసిన మూవీస్ చాలా తక్కువ అయినా కానీ ఒక 8 to 10 మూవీసే అయ్యి ఉండొచ్చు సార్. కానీ అందరి పెద్ద హీరోలతోనే నేను చేశాను. శరత్ కుమార్ గారు, తర్వాత మన తమిళ, ఆ తర్వాత మనకు చాలా మంది, విజయకాంత్ గారు, అండ్ అవన్నీ కూడా చాలా మంచి మంచి మూవీసే పడ్డాయి సార్. అదే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం కానీ తెలుగు కానీ ఇంత సక్సెస్ తమిళ్లో మీకు రాలేదన్నది నా అబ్జర్వేషన్. అంటే అప్పుడు కరెక్ట్గా మనకు చేయడానికి అవకాశాలు వచ్చినప్పుడు మనకు టైం లేదు సార్. ఆల్రెడీ ఐఎమ్ బిజీ ఇన్ తెలుగు అండ్ యాజ్ వెల్ ఎస్ ఆ తర్వాత మలయాళం, 2 లాంగ్వేజ్లో బిజీగా వర్క్ చేస్తున్నాను కాబట్టి కొన్ని మూవీస్ టేకప్ చేయలేకపోయాను. ఓకే, అంటే తర్వాత మీరు చేసిన సినిమాలు కూడా కొన్ని బాగా ఆడకపోవడం, అవి కూడా కారణం ఉండొచ్చు సార్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన చేతుల్లో ఏం లేదు సార్. మనం పెట్టే శ్రమ, మనం పెట్టే కృషి అన్నది 100% మనం ఇస్తాం. అది పెట్టి పనిచేస్తాం, మనసు పెట్టే పనిచేస్తాం.
బట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. గాడ్స్ Yes, yes. అంటే మీరు ఇందాక అన్న దాంట్లో కూడా ఎక్కడో ఒక మనం ఇది సాధించలేకపోయాం, లేకపోతే ఒక చిన్న అయౌట్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్, అది నిరాశ లేదు సార్ నాకు. నిరాశ వేరు, అసంతృప్తి వేరు. డిసప్పాయింట్మెంట్ అసలు లేదు సార్ నాకు, ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే నేను అది ఖచ్చితంగా చెప్పగలను. బికాస్ నాకు ఈ జీవితమే పెద్ద వరం. నేను అస్సలు 9th స్టాండర్డ్ డిస్కంటిన్యూ చేసి ఇండస్ట్రీకు రావడం అన్నదే మా ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ వల్ల రావాల్సి వచ్చింది. ఓకే. సో ఇంకా భగవంతుడు ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. సో నా ప్రైమ్ మోటో అండ్ ప్రైమ్ ఎయిమ్ ఎప్పుడు కూడా ఏంటంటే, నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు, నేనే పెద్దదాన్ని. అమ్మ వాళ్ళు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కార్డియాక్ పేషెంట్. ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉండేది, వాల్వ్ రీప్లేస్మెంట్ చేశాము. తర్వాత పాపం చాలా కష్టపడ్డారు అమ్మని చూసుకోవడం కోసం, మమ్మల్ని అంతా చూసుకోవడం కోసం నాన్న వర్క్ రిజైన్ చేసేసారు, వాలంటరీ రిజైన్మెంట్ తీసుకున్నారు డాడీ. సో ఇంట్లో ఉండి అమ్మని చూసుకోవాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, తిరిగి రావాలి, పిల్లలకి ఇంకా చెప్పాలంటే వంట పని కూడా మా నాన్నగారు తీసుకున్నారు. అమ్మ పొయ్యి దగ్గర నిలవడం కష్టం, ఆ పొగ తీసుకోవడం కానీ, లేకపోతే చాలా ఎక్కువసేపు నిలబడినా కానీ అమ్మకి చాలా ప్రమాదం అన్నమాట. అందుకని ఆ బాధ్యతలన్నీ కూడా నాన్న తీసుకున్నారు. అమ్మ ఏమో బెడ్ రిడ్డన్ అని చెప్పలేము, బట్ టు అన్ ఎక్స్టెంట్ ఓన్లీ తను మొబిలిటీ అనేది చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది. అండ్ మేము ముగ్గురం, మాకు పెద్దగా బంధువుల సపోర్టు అలాంటిదంతా ఏమీ లేదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఫ్యామిలీని రన్ చేయాలన్న ఆ ఒక టైంలో నాకు అవకాశం రావడం, నేను ఇండస్ట్రీకి రావడం, సో సంపాదన అనేది భగవంతుడు నా భుజాల మీద వేయడం. సో నాకు సంబంధించినంత వరకు ఏంటంటే సార్, నేను చేసే వర్క్ మనసు కాదు ప్రాణం పెట్టి చేస్తాను, అంతే అంతవరకే. నాకు ఫలితాలతో కానివ్వండి, లేకపోతే నేను ఫస్ట్లో ఉన్నానా, నంబర్ 1లో ఉన్నానా, సెకండ్లో ఉన్నానా, అవన్నీ ఏవి నా మైండ్లో లేదు సార్. నాకు మా ఫ్యామిలీ మంచిగా గడవాలి, నా చెల్లెలు బాగా చదవాలి, వాళ్ళకి మంచి జరగాలి, అమ్మ వాళ్ళ ట్రీట్మెంట్కి మన దగ్గర డబ్బులు ఉండాలి. సో ఓన్లీ ఎర్నింగ్ పర్పస్ కానీ నేను చూశాను కాబట్టి నాకు ఇవేవి మైండ్లో లేదు సార్. నాకు డిసప్పాయింట్మెంట్ అనేది 0.01% కూడా లేదు సార్. ఎందుకంటే నాకు ఈ లైఫే బ్లెస్సింగ్. ఇఫ్ నాట్, నేను ఆర్టిస్ట్ అవ్వకపోతే, నాకు ఇంత ఇన్కమ్ రాకపోతే, నా ఫ్యామిలీని నేను ఎలా నేనేం చేయగలను, నా ఫ్యామిలీని నేను ఎలా కాపాడుకోగలను, చేయలేను కదా. ఆ విధంగా దేవుడు నాకు ఎంత పెద్ద వరం ఇచ్చారు సార్. ఈ లైఫ్ నాకు బ్లెస్సింగ్, భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్. సో నాకు రిగ్రెట్స్ అనేవి కానీ, డిసప్పాయింట్మెంట్స్ అనేవి కానీ అస్సలు లేదు సార్, 1% కూడా లేదు.